ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ₹1 మాత్రమే. దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవటం? సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒకచోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది. దాని కింద రాసి ఉంది ₹1 మాత్రమే అని. ఆశ్చర్యపోయాడు పేదవాడు. అంత పెద్ద దీపం ₹1 ఏమిటి అని దగ్గరికి వెళ్లి చూశాడు. అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది. సుమారు 1 కిలో బరువుంటుంది. అయినా ₹1 అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా. అది అతడి ఆలోచన. ఇక షాపు వాడి దగ్గరికి వెళ్లి అడిగాడు, ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని. ఆ షాపు వాడు, బాబు, ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతముంది. అది నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తానిచ్చిన బహుమతులన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఈ భూతం కదా. పేదవాడు దానిని ₹1 కొనుక్కున్నాడు. ఎప్పుడూ తాను కూర్చున్న చోటికి తీసుకొని వెళ్ళాడు. దానిని రుద్దాడు. భూతం ప్రత్యక్షమైంది. ఏమి నీ కోరిక అని అడిగింది. తనకు ఆకలి వేస్తుంది కనుక భోజనం ఏర్పాటు చేయమన్నాడు. క్షణాల్లో పంచభక్ష పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షమైంది. భోజనం కాగానే ఏమి నీ కోరిక అని అడిగింది భూతం. పడుకోటానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలిక తల్పమొచ్చేసింది. నిద్రపోతుండగా ఏమి నీ కోరిక అని అడిగింది మళ్ళీ. ఒక మంచి ఇల్లు కావాలి. వెంటనే రాజభవనం లాంటి ఇల్లొచ్చేసింది. ఏమి నీ కోరిక అని భూతం మళ్ళీ అడిగింది. పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగొచ్చేసింది. ఎన్నని అడగగలడు? అడగకపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతంతో పాటు సమస్త సంపదలు పోతాయి. ఎలా? పేదవాడు తన గ్రామంలో ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అంది. భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్యి తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్తంభం పాతమన్నాడు. పాతేసి ఇంకా ఏమి నీ కోరిక అని అడిగింది. ఆ స్తంభం మీదకి ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చెయ్యాల్సిన పని అదే అని చెప్పాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది. అతను తన ఇంటికి వెళ్లి తాను చెయ్యాల్సిన పని చెయ్యటం మొదలుపెట్టాడు. తన ఇరుగు పొరుగు వారికి తాను ఏం చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యటం మొదలుపెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు సౌఖ్యము చూస్తూ సుఖంగా గడపటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత భూతం ఏం చేస్తుందో చూడటానికి స్తంభం దగ్గరికి వెళ్ళాడు. భూతం స్తంభం పక్కన నిద్రపోతుంది. తన విజయగాథను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.